ఈరోజు బోధనలోని మధుమలంచ స్కూల్కు మరి విజిట్ చేయడం జరిగింది. నిన్న బిగ్ టీవీలో వచ్చిన కథనం ఏదైతే ఉందో అదేవిధంగా అనేక పత్రికలలో కూడా విద్యా వ్యవస్థ మీద మరి కథనాలు వస్తున్నాయి. దానికి సంబంధించి నిన్న మేడం గారు సీరియస్గా స్పందించారు. బోధన్ కాన్స్టిట్యున్సీ ఆమె సొంత కాన్స్టిట్యున్సీ కాబట్టి మరి ఇక్కడ పాలించిన నాయకులు గతంలో మరి సుదర్శన్ రెడ్డి గారు 3 సార్లు 4 సార్లు పాలించి మినిస్టర్ చేసిండ్రు. మరి ఎమ్మెల్యే షకీల్ గారు కూడా మరి దీంట్లో ఈ స్కూల్లోనే చదువుకున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి మీ ఇద్దరు కూడా మరి సుదర్శన్ రెడ్డి చేయకపోతే షకీల్ స్పందించడము, షకీల్ చేయకపోతే సుదర్శన్ రెడ్డి స్పందించడం అనేది లేకుండా పోయింది ఈ కాన్స్టిట్యున్సీలో. ఈ విషయం కాదు, ఏ విషయమైనా కూడా మీ ఇద్దరు బదులుకొని గెలిచి ప్రజల్ని మోసం చేసే దిశగా ఈ పేద విద్యార్థుల పాపం తలిగి ఉసురు తలిగి ఆ తల్లిదండ్రుల పాపాలు తలిగేసి మీ ఇద్దరికి ఏదో ఒక రోజు దాని మీద క్లియర్గా దేవుడు చూపిస్తాడు అని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఏంటంటే పేద విద్యార్థులు ఇక్కడ స్కూల్ విజిట్ చేయడం జరిగింది. బోధనలో మరి ఇలాంటి స్కూళ్ళు చాలా ఉన్నాయి. వాటి పరిస్థితి అయితే ఇంకా చాలా అధ్వానంగా ఉందని చెప్తా ఉన్నారు స్థానికులందరూ. మరి అదేవిధంగా ఈ స్కూల్ను సందర్శించినప్పుడు 265 మంది స్కూల్లో విద్యార్థులు చదువుకుంటున్నారు. కనీసం ఒక బాత్రూమ్ కూడా లేదు. మరి ఒకటి మున్సిపాలిటీ వాళ్ళు సంబంధించిన గవర్నమెంట్ స్వచ్ఛ భారత్ కింద కట్టిన బాత్రూమ్ని పాపం మరి అక్కడ ఉన్న 140 మంది మహిళలు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు బాలికలు చదువుకునే బాలికలు మాత్రం దాన్ని యూజ్ చేస్తూ ఉన్నారు. యూజ్ చేస్తున్నారంటే దాంట్లో మళ్ళీ వాటర్ లేదు. మరి దాంట్లోకి మరి టీచర్లు కూడా మహిళా టీచర్లు కూడా దాంట్లోకి వెళ్తున్నారు. పాపం వాళ్ళ బాధలు చెప్పుకోరాని బాధలు ఈ స్కూల్లో ఉన్నాయి. మరి మిగతా విద్యార్థులందరూ మరి మన పాత ఎమ్మెల్యేలు వదిలిపెట్టిన మరి ఈ గ్రౌండ్ మొత్తము మరి ఫ్యాక్టరీకి సంబంధించిన భూములన్నీ వదిలిపెట్టిన భూములలోనే మరి ఇక్కడ క్లాసులు చెప్పే టీచర్లతో సహా అసలు ఇక్కడికి వస్తే ఎంత బాధాకరం అంటే టీచర్లు చెప్తున్నారు మాకు కూడా లేవు సార్, ఎక్కడికి పోవాలనో అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఉన్న గ్రౌండ్లలోనే మేము పోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి మరి చుట్టుపక్కల చూసేస్తే వ్యర్థ పదార్థాలు మొత్తం ఈ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఇక్కడనే ఉన్నారు గ్రౌండ్లో ఉన్నప్పుడు. మరి ఇక్కడ పాములు కానీ మరి విష పురుగులు కానీ అనేకంగా మరి గ్రౌండ్లోకి వచ్చి గ్రౌండ్లో ప్రహారీ కూడా లేదు కాబట్టి పిల్లలకు ఇక్కడ భద్రత లేని పరిస్థితి కూడా కనబడతా ఉంది. మరి ఇది ఒక స్కూలే ఇలా ఉందని చెప్పేసి ఇది బోధన్ సెంటర్లో పట్టణంలో ఉన్న స్కూల్కే ఇటువంటి పరిస్థితి ఉంది. మరి బోధన్లో మిగతా స్కూళ్ళను చూస్తే ఎటువంటి పరిస్థితి ఉందో దీని మీద క్లియర్గా మరి కవితక్క గారు చెప్పినట్టు మేము ప్రతి ఒక్క స్కూల్ని కూడా ఇప్పుడు తర్వాత మరి పర్యటిస్తామని చెప్పి తెలియజేస్తూ కలెక్టర్ గారు మీరు సుదర్శన్ రెడ్డి గారికో లేకపోతే సంబంధించిన మినిస్టర్లకో లేకపోతే వాళ్ళకో వీళ్ళకో మరి గైడ్లైన్స్ వినుకుంటా పనిచేయడం కాకుండా నిజామాబాద్లో ఉన్న డిఓ గారికి చెప్పేసి వెంటనే దీని మీద స్పందించి సందర్శించి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్న నాయకులు సుదర్శన్ రెడ్డి గారికి తెలియజేసేటట్టు మీరు తెలియజేయాలి. వెంటనే స్పందించి మరి మిగతా ఏవైతే పనులు జరగాల్సిన బాత్రూమ్స్ కానీ వాటర్ కానీ కరెంటు లేకుండా ఇబ్బందులు పడుతున్న క్లాస్ రూమ్లో వసతులు కానీ పూర్తిగా ఏర్పాటు చేయాలని మేము తెలియజేస్తూ మరి కవితక్క స్థాపించిన కొత్త పార్టీ తెలంగాణ రక్షణ సేన అనంటే మా పని ఏముంటుందంటే తెలంగాణ ప్రజలందరూ ఎక్కడ ఇబ్బందులు పడుతూ ఉంటే అక్కడ తెలంగాణ రక్షణ సేన అనే పార్టీ ముందుంటుందని చెప్పి ప్రజల పక్షాన మరి రైతుల పక్షాన విద్యార్థుల పక్షాన కొట్లాడడానికి మా పార్టీ ఉందని చెప్పేసి ఈ నాయకులందరికీ మరోసారి వెంటబడి ఎలక్షన్లో ఓట్లేయడమే కాదు పనులు కూడా చేపిస్తామని చెప్పేసి కోరుకుంటూ మరి అక్కగారు ఈ స్కూల్ని సందర్శించమని చెప్పింది కాబట్టి ఈరోజు ఈ దారుణమైన పరిస్థితులు మనం చూసాము. దీని మీద వెంటనే సుదర్శన్ రెడ్డి గారు కూడా స్పందించాలా, అదేవిధంగా కలెక్టర్ గారు కూడా స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం మా పార్టీ నుండి.